హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన ఛానల్లో నేను భగవద్గీత సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. 500 సబ్స్క్రైబర్స్ వచ్చాక భగవద్గీత మొదలు పెడదాం అని అనుకుంటున్నా. అప్పటి వరకు భగవద్గీత గురించి ఇంట్రడక్షన్ వీడియోస్ అండ్ షార్ట్స్ రిలీజ్ చేస్తాం. 500 సబ్స్క్రైబర్స్ వచ్చాక భగవద్గీత స్టార్ట్ చేద్దాం. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోలో నేను ఏం చెప్తాను అంటే, భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, వాటి పేర్లు మరియు ఆ అధ్యాయాలు ముఖ్యంగా దేని గురించి ఉంటుంది అనేది చెప్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ ఆఫ్ సనాతన ధర్మ భగవద్గీత సిరీస్ ఇంట్రడక్షన్ పార్ట్ 1. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో, మరీ ముఖ్యంగా భగవద్గీత సిరీస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక వీడియో మొదలు పెడదాం. భగవద్గీతలో పూర్తిగా 18 అధ్యాయాలు అంటే 18 చాప్టర్స్ ఉన్నాయి. ఈ ఒక్కో చాప్టర్లో ఒక్కో విషయం గురించి ఉంటుంది. నేను ఈ వీడియోలో ఒక్కో అధ్యాయంలో ఏముంటుంది అని షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అధ్యాయాలను చూసుకుంటే, మొదటి అధ్యాయం పేరు ఏంటంటే కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఈ అధ్యాయంలో పరస్పర విరోధించే సేనలు యుద్ధానికి సన్నద్ధమై నిలువుగా మహాయోధుడైన అర్జునుడు ఇరు సేనలలో సన్నిహిత బంధువులను, గురువులను, మిత్రులను చూశాడు. వారందరూ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. విషాదం ఏంటంటే, కర్ణుడు అవరించగా అతడు బలమును కోల్పోయి మనస్సు భ్రాంతిమయము కాగా యుద్ధ నిశ్చయాన్ని విడిచిపెడతాడు. సెకండ్ చాప్టర్ పేరేంటంటే గీతాసారము. దీంట్లో అర్జునుడు శిష్యునిగా శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడవుతాడు. తాత్కాలికమైన భౌతిక దేహానికి నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూలభేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశమును ప్రారంభిస్తాడు. పునర్జన్మ విధానము, నిస్వార్థమైన భక్తి, భగవత్సేవ స్వభావమును, ఆత్మదర్శి అయిన వ్యక్తి యొక్క లక్షణాలను భగవంతుడు వివరిస్తాడు. మూడవ అధ్యాయం పేరు కర్మయోగము. దీంట్లో ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు ఏదో ఒక రకమైన కర్మలో తప్పక నెలకొనవలసి ఉంటుంది. కానీ కర్మలు అతడిని ఈ జగత్తులో బంధించడమో లేదా దీని నుండి ముక్తుని చేయడమో చేస్తాయి. భగవంతుని ప్రీత్యార్థము, నిస్వార్థముగా పనిచేయడము ద్వారా మనిషి కర్మ సిద్ధాంతము అంటే చర్య ప్రతిచర్యల నుండి ముక్తుడై పరమాత్మర దివ్యజ్ఞానాన్ని పొందుతాడు. ఇంకా నాలుగవ అధ్యాయం పేరు దివ్యజ్ఞానము. దీంట్లో దివ్యజ్ఞానము అంటే ఆత్మ మరియు భగవంతుడు వారి సంబంధము గురించి ఆధ్యాత్మిక జ్ఞానము పునీతనము చేసేది, ముక్తుని కలిగించేది రెండు అయి ఉంటుంది. అట్టి జ్ఞానము నిస్వార్థమైన భక్తిమయ కర్మ అంటే కర్మయోగ ఫలము. గీత యొక్క అత్యంత పురాతన చరిత్రను, భౌతిక జగత్తులో కాలక్రమము చొప్పున కలిగే తన అవతరణల ఉద్దేశ ప్రాధాన్యతను, గురువులను ఆశ్రయించవలసిన అవసరమును భగవానుడు వివరిస్తాడు. ఇంకా ఐదవ అధ్యాయం పేరు కర్మయోగము. కృష్ణ భక్తి భావనలో కర్మ. దీంట్లో బాహ్యానికి అన్ని కర్మలను చేస్తున్న ఆంతరముగా వాటి ఫలాలను త్యజించే వివేకవంతుడు దివ్య జ్ఞానాగ్నిచే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. ఇంకా ఆరవ అధ్యాయం పేరు ధ్యాన యోగము. దీంట్లో అష్టాంగ యోగము అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మునిపై నిలుపుతుంది. ఈ సాధన సమాధిని కలుగజేస్తుంది అని ఉంటుంది. ఇంకా ఏడవ అధ్యాయం పేరు భగవద్విజ్ఞానము. దీంట్లో శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము, పరమ కారణము, భౌతికము, ఆధ్యాత్మికము అయిన సమస్తానికి పోషణ శక్తి. మహాత్ములు భక్తితో అతనికి
శరణుజొచ్చుతారు. ఇంకా పాపాత్ములు తమ మనస్సును ఇతర ఆరాధ్య విషయాల వైపుకు మళ్లిస్తారు. నెక్స్ట్ 8వ అధ్యాయం. దీని పేరు భగవత్ ప్రాప్తి. దీంట్లో జీవితము మొత్తము, మరి ముఖ్యంగా మరణ సమయంలో భక్తితో శ్రీకృష్ణ భగవానుని స్మరించడం ద్వారా మనిషి భౌతిక జగత్తుకు అతీతమైన పరంధామమును పొందుతాడు. నెక్స్ట్ 9వ అధ్యాయం పేరు పరమ గుహ్య జ్ఞానము. దీంట్లో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పరమ ఆరాధ్య విషయము. దివ్యమైన భక్తియుత సేవ ద్వారా ఆత్మ నిశ్చయముగా అతనితో సంబంధము కలిగి ఉన్నది. విశుద్ధ భక్తిని జాగృతము చేసుకోవడము ద్వారా మనిషి ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుని దగ్గరికే తిరిగి వెళతాడు. నెక్స్ట్ 10వ అధ్యాయం పేరు భగవద్ విభూతి. దీంట్లో భౌతిక జగత్తులో కానీ ఆధ్యాత్మిక జగత్తులో కానీ శక్తిని, సౌందర్యమును, వైభవమును, ఉన్నతమును ప్రదర్శించే అన్ని అద్భుతమైన విషయాలను శ్రీకృష్ణుని దివ్యశక్తులు మరియు వైభవాలు పాక్షిక రూపములే అవుతాయి. సర్వ కారణాలకు పరమ కారునిగా, సమస్తానికి ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణుడి సకల జీవుల పరమ పూజాధ్యేయము. నెక్స్ట్ 11వ అధ్యాయం పేరు విశ్వరూపము. దీంట్లో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదించి తన అనంతమైన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు. ఆ విధంగా అతడు దివ్యత్వాన్ని నిస్సంశయముగా స్థాపన చేస్తాడు. తన సర్వసుందరమైన మానవుని పోలిన రూపమే భగవంతుని మూల రూపమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కేవలము విశుద్ధ భక్తి ద్వారానే మనిషి ఈ రూపాన్ని చూడగలుగుతాడు. నెక్స్ట్ 12వ అధ్యాయం పేరు భక్తి యోగము. దీంట్లో భక్తి యోగము అంటే శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తియుత సేవయే ఆధ్యాత్మిక అస్తిత్వ పరమావధి అయిన విశుద్ధ కృష్ణ ప్రేమను పొందడానికి అత్యున్నతమైన ఆవశ్యకమైన పద్ధతి. ఈ పరమ పదమును పాటించేవారు దివ్య గుణాలను పెంపొందించుకుంటారు. నెక్స్ట్ 13వ అధ్యాయం పేరు ప్రకృతి పురుషుడు చైతన్యము. దీంట్లో దేహముకు ఆత్మకు ఈ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదమును అర్థము చేసుకునేవాడు ఈ భౌతిక జగత్తు నుండి విముక్తి పొందుతాడు. నెక్స్ట్ 14వ అధ్యాయం పేరు ప్రకృతి త్రిగుణములు. దీంట్లో దేహదారులైన జీవులందరూ త్రిగుణాలు ఆధీనంలో ఉన్నారు. ఈ గుణాలంటే ఏమిటో, అవి మనపై ఏ విధంగా పనిచేస్తాయో, మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో, దివ్యస్థితిని పొందిన వాని లక్షణాలు ఏమిటో శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తాడు. నెక్స్ట్ 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము. దీంట్లో భౌతిక జగత్తు బంధనము నుండి విడిపడటము, శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అర్థం చేసుకోవడమే వేద జ్ఞానం యొక్క చరమ ఉద్దేశము. శ్రీకృష్ణుని పరమ రూపమును తెలిసినవాడు అతనికి శరణాగతుడై భక్తియుత సేవలో నెలకొంటాడు. నెక్స్ట్ 16వ అధ్యాయం పేరు దైవాసుర స్వభావములు. దీంట్లో అసుర గుణాలు కలిగి ఉండి శాస్త్ర విధులను పాటించకుండా చపల చిత్తముతో జీవించేవారు నీచ జన్ములను పొంది భవబంధాన్ని మరింత పెంచుకుంటారు. కానీ దివ్య గుణాలను కలిగి శాస్త్ర ప్రమాణానికి కట్టుబడి నియమిత జీవితాన్ని గడిపేవారు క్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందుతారు. నెక్స్ట్ 17వ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగాలు. దీంట్లో భౌతిక ప్రకృతి త్రిగుణాలకు సంబంధించినవై వాటి నుండి ఉద్భవించినట్టి 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి. రజోగుణం, తమోగుణంలో ఉన్నట్టి శ్రద్ధను కూడిన వారిచే చేయబడే కర్మలు కేవలం తాత్కాలికమైన భౌతిక ఫలితాలనే ఇస్తాయి. కాగా శాస్త్రదేశానుసారము సత్వగుణంతో చేయబడే కర్మలు హృదయాన్ని నిర్మలము చేసి శ్రీకృష్ణ భగవానుని ఎడ విశుద్ధమైన విశ్వాసాన్ని, భక్తిని కలగజేస్తాయి. నెక్స్ట్ 18వ అధ్యాయం పేరు ముగింపు, సన్యాసం యొక్క పూర్ణత్వము. దీంట్లో సన్యాసం యొక్క అర్థము, మానవ చైతన్య కర్మలపై ప్రకృతి గుణ ప్రభావమును శ్రీకృష్ణుడు వివరిస్తాడు. సో ఇప్పుడు మీకు భగవద్గీతలో 18 చాప్టర్ నేమ్స్ అండ్ ఏ చాప్టర్లో ఏ విషయం గురించి ఉంటుందో తెలిసింది కదా. ఇప్పుడు ప్రతి చాప్టర్లో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్లో 46 శ్లోకాలు ఉన్నాయి. సెకండ్లో 72, థర్డ్లో 43, ఫోర్త్లో 42, ఫిఫ్త్లో 29, సిక్స్త్లో 47, సెవెంత్లో 30, ఎయిత్లో 28, నైన్త్లో 34, 10థ్లో 42, 11థ్లో 55, 12థ్లో 20,
13th 35, 14th 27, 15th 20, 16th 24, 17th 28, 18th 78 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం అన్ని చాప్టర్స్లో ఉన్న శ్లోకాలను కలిపితే భగవద్గీతలో పూర్తిగా 700 శ్లోకాలు ఉన్నాయి. మనం భగవద్గీత సిరీస్ స్టార్ట్ చేశాక ఒక్కో వీడియోలో 5 శ్లోకాలతో వీడియో చేస్తాం. సో భగవద్గీత సిరీస్ త్వరగా స్టార్ట్ చేయడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.